గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టైం ప్రెజెంట్ 6:15 అయి ఉంది. గొట్టంగుట్ట ఏరియా ఇదంతా. ఈ ఏరియా నేమ్స్ అయితే తెలియదు మనకి. మంచు మాత్రం నైట్ ఫుల్గా పడింది అబ్బా, విపరీతం మంచు పడింది. మేము గొట్టంగుట్ట వ్యూ పాయింట్ దగ్గర అయితే మేము టెంట్ వేసాం కదా, అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. అది నాగార్జున సాగర్ కాదు, ఇది ఆ నదీ తాలుగా ఆ వ్యూ పాయింట్ ఇంకా కొంచెం ముందుకు పోవాలి. మొత్తం మంచిగా ఉంది చూడండి. బాప్రే, చల్లగా ఉంది. చేతులు అవి గట్టగట్టేస్తున్నాయి. మంచు చూడండి, అస్సలు ఎంతగానో మంచు పడి ఉంది ఇక్కడ. మొత్తం మంచు, మొత్తం వ్యవసాయం. ఇదంతా చెరుకు, ఇదంతా చెరుకు వ్యవసాయం. బాప్రే, అదంతా మంచు చూడండి. ఆడ ఇటు సైడ్ కూడా ఇది మొత్తం మంచి. మొత్తం చలి పుడుతుంది అసలు. ఓమ్మా, బిలో 10 ఉన్నట్టుంది ఇక్కడ. బిలో 10 degrees ఉంది. యాసిడ్ ఇల్లు చూడండి, ఇల్లు మొత్తం చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి. ఇవి ఇప్పుడు నార్మల్గా మనము ఇవి వేస్తాంగా, తాండూరు బండ్లు వేస్తాం కదా, అవే బండ్లతోటి ఇల్లు చేస్తున్నారు. నార్మల్గా అయితే పెంకుటిల్లు ఉంటాయి, ఇక్కడ మాత్రం ఆ బండ్లు ఉన్నాయి కదా, ఆ బండ్లతో చేస్తున్నారు. తెలంగాణ క్రీడా ప్రాంతం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇది. ఊరు పేరేమొచ్చి చొన్నబండి తాండా అంట ఊరు పేరు. చాలా చలిగా ఉంది ఈడ. తెలంగాణ క్రీడా ప్రాంతం అని ఊర్లో ప్రతి దగ్గర ఇవి ఉన్నాయి. ఈ ఊర్లో ఇప్పటికి 4 చూశాను. ఓహో, రవి ఎక్కడికి రవి? కొత్త రకం కాయలట. కొత్త రకం కాయలు కూడా ఉంటాయి ఎట్లా? అటు ముందుకు పోనీరు. ఇంకా ఇప్పుడు ఒక ఊరు దాటాం కదా, ఆ ఊరు దాటినాక ఇది ఒక లొకేషన్ చూసాము. లొకేషన్ అయితే సూపర్గా ఉందని ఇక్కడ బళ్ళు పక్కనే ఆఫ్ చేసి లోపలికి అయితే వచ్చాము. బాగానే ఉంది లొకేషన్ చూడండి. ఆ మంచు మొత్తము ఎలా ఉందో అక్కడోట. ఇగో బైక్స్ అయితే ఇక్కడ ఆఫ్ చేసాం కదా, ఇగోటి నా బైక్ పైన మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం బ్యాగ్స్ కట్టిస్తున్నాం. నా బ్యాగ్ అండ్ రవిగడ్ బ్యాగ్ అయితే కింద చాప్ ఉంది. ఏం లొకేషన్ ఉంది కదా మొత్తం. ఇక్కడ ఏంది, ఇక్కడ ఇటుకలు చూడండి ఎలాంటివి. వాల్ కడుతున్నారు కదా, వాల్ తల ఇటుకలు ఇవి. ఇదేనా అయింది సెంచురియన్ లైఫ్. ఆ డాగ్స్ ఆయన వెనకాల ఉరుకుతూ ఉన్నాయి, అక్కడ నుంచి చూస్తూనే ఉన్నా. ఆయన బండి మీద వెళ్తుంటే సెంచురీ వైల్డ్ లైఫ్ అంట. ఈ గేట్ అవతలకి ఏమొచ్చి కర్ణాటక, గేట్ యువతల సైడ్ ఏమొచ్చి తెలంగాణ నుంచి కర్ణాటక లోపలికి ఎంట్రీ అయ్యాను. ఫారెస్ట్ ఇది. ఇదంతా ఇంకా ఆఫ్ రోడ్డు ఉండదు, ఇంకా ఇలానే రోడ్డు ఉన్నది. ఆ డాగ్స్ చూడండి ఆయన వెనకాల ఉరుకుతూ ఉన్నాయి. ఒక డాగ్కి
కాలు కొంచెం బాగాలేదా ఏంది, 3 కాళ్ళతోటే ఉరుకుతుంది అది. అబ్బా మస్తు చలి పెడుతుంది. ఇది మొత్తం డస్ట్ అయిపోయింది ఇదంతా. చూడండి ఇదంతా ఎలా డస్ట్ ఉంది. ఇది మట్టి రోడ్డు కదా, మొత్తం ఇంత రెడ్గా డస్ట్ అయితే మొత్తం పట్టుకుంది. బైక్కి నా జాకెట్ మొత్తం అయిపోయింది. ఇక్కడ వాటర్ ఉన్నాయిగా, కడుక్కుందాం మొత్తం. మంచిగా కడుక్కొని టెంపుల్ ఉందిగా, టెంపుల్కి దర్శనం చేసుకొని మళ్ళీ కంటిన్యూ అవుదాం. ఏంది రవి, వీడియో తీస్తున్నావా ఏంది? డస్ట్ ఎలా పట్టుకుంది చూడరా, మొత్తం అంతా ఫుల్గా డస్ట్ ఉంది. కళ్ళు మొత్తం అయిపోయింది. అరే ఇంకా వీడియో తీస్తానవేంద్రా, ఆపురా. ఇక్కడ టెంపుల్ ఉంది, ఇది ఛార్జింగ్లో పెట్టించు. మొత్తం మొబైల్స్ అనే ఛార్జింగ్ పెట్టు. రవి ఏం గుడి రవి ఇది? శివ, నంది ఉందంటే లార్డ్ శివ. ఆంజనేయరా? ఆంజనేయ విగ్రహం. హర హర మహాదేవ్, శంభో శంకర. ఏ టెంపుల్ మామ ఇది? టెంపుల్ ఆంజనేయ టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఏంద్రా ఆడేమైనా పళ్ళు గిల్లు ఉంటే తీసుకురా రే రవి. చూడు అవి స్టార్ట్ అయిపోతాం. ఓ టోటల్ మంకీస్ ఉన్నాయి ఈడ. ఇవన్నీ మంకీస్. ఇదిగా టెంపుల్స్ అయితే ఈడ ఉన్నాయి. దుర్గామాత టెంపుల్ ఏంది ఇది? ఏ టెంపుల్ ఇది? ఇక్కడ వ్యూ పాయింట్ ఎక్కడ? అదా వ్యూ పాయింట్ ఏదిరా? కిందకి వెళ్ళొచ్చు అక్కడ? అది వాటర్ ఫాల్స్ ఉంటుందా? వాటర్ ఫాల్స్ ఇక్కడ లేదు. అక్కడ జాడిమల్కాపురం దిక్కున్నది. ఇక్కడ ఖాళీ. ఈ కిందకి ఎంత దూరం ఉంటుంది డ్యాము? ఎంత దూరం ఉంటుంది? దిగాలి. అదే కదా మామ, నైట్ రావాల్సిన లొకేషన్కి ఇప్పుడైతే వచ్చామా. ఈడ నుంచి ఎంత దూరం కిందకి వెళ్ళాలా? ఆడ డ్యామ్ ఉన్నది, అక్కడ ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. ఈడ ఇంకా బైక్స్ అక్కడోటే ఆగిపోయినాయి, ఇంక ఇటు రావు ఇంకా బైక్స్. ఈడ నుంచి చూడండి అదిగో కనిపిస్తుందిగా. మెల్లగెళ్ళి మామ. వా రవి, ఏంది రవి? వాటరా? ఏం దూకుదుమా? రవి దూకడానికి అవ్వదా? ఓ వ్యూ మొత్తం చూడండి, అసలే ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ సూపర్గా ఉన్నది వ్యూ.
ఇది గొట్టంగుట్ట వ్యూ పాయింట్. ఇది చూడండి, ఇది ఆ పైన ఇది ఎలా అంటే దీవుల్లా ఉన్నాయి మధ్య మధ్యలో. ఆ సైడ్ నుంచి వాటర్ వస్తాయి. ఇది మొత్తం నాగార్జున సాగర్ కలుస్తుందేమో. చంద్రాన్పల్లి డ్యామ్ అటు సైడ్ ఉంటుందంట. మేము యాక్చువల్గా అయితే ఇక్కడే ఉందనుకున్నాం. టెంటింగ్ అండ్ వ్యూ. నైట్ స్టే మాత్రం ఇక్కడే అనుకుంటున్నాం మేము. ఏమైద్దో తెలీదు. మొత్తం జంగిల్, ఎవ్వరు లేరు అసలు ఇక్కడ. అలాగేం రా, ముంచేరా కింద ముంచి తీసుకోరా. కింద రాసరా మాడకుండా. అలాగా, ఇవే నీలా? ఇదే వాటర్ మరి, నేచురల్ వాటర్. మంచిగా అయ్యారు. సరిపోతాయి రవి. మొత్తం ఫుల్ గరం చెయ్యు. మ్యాగీ మంచిగా ఉండాలి. వేడి నీళ్ళు మ్యాగీయా? మొత్తం గరం గరం అయిపోయినాయి రే వాటరు. రవి కూడా మ్యాగీ వేస్తున్నాడు. అరే అవుతుందా లేదురా అది? మొత్తం వేసేస్తున్నావు. వేసేసి ఇంకా మరి మొత్తం వేసే ఇంకా అయిపోతాయి ఆటోమేటిక్గా అవి. మసాలా మొత్తం కట్ చేయి. ఇప్పుడు తమిళ తాత లెక్క మసాలా, ఉప్పు, కారము అట్లా అంటారు రవి. చెయ్యి కాలిపోగలదు రవి. మొత్తం మసాలా శ్రీకాంత్ గడ అయితే మొత్తం మసాలా వేసాడు. కలుపురా రవి. ఇప్పుడు మొత్తం కలుపు. కలుపురా.
పసుపు, ఉప్పు, వేడి వేడి మ్యాగీ రెడీ అయిపోయింది. కిందకి దించాము. వేడి వేడిగా పొగలు వస్తుంది ఇప్పుడు. అరే ఉప్పు వేసేవా లేదురా నువ్వు? కింద అంటుకున్నదిరా అది మొత్తము. గట్టికి తిప్పు, గట్టికి తిప్పు. ఉప్పు చూడాలి ఇప్పుడు ఎట్లా ఉందో లేదు. ఎయ్యు నేను చూస్తాను. కాలిపోగలదురా రే. బాగానే ఉంది. సూపర్ రా, ఎక్సలెంట్ ఉంది, బాగుంది, జబర్దస్త్. స్టార్ట్ చేయి ఇంకా ప్లేట్లు తీ. వాడు చూడు జగదీష్ గడు ఎంత వేసుకుంటుంటాడు. చాలు రే, మరి రవి కూడా తిందా? అబ్బా సూపర్గా ఉన్నది. వేడి వేడి మ్యాగీ మొత్తం అయితే రెడీ అయిపోయి గట్టి లాగించేస్తున్నాం మేము ఇక్కడట. ఈ రివర్ ఉంది కదా, రివర్ పక్కనే. ఎక్సలెంట్ ఉంది. నాదకు చూపికిరా, వాళ్ళకి చూపిరే రే. నాదకు ఎందుకు చూపిస్తావు? మామరే అయిపోయిందిరా. ఇవ్వవా? ఇవే కొంచెం అంతగానే ఉంది కదరా శ్రీకాంత. వదిలే, నువ్వు తినరా. గతమైపోయిందిరా, బాగుంది కదా. కొంచెం తీసుకుంటాలే, చాలులే. ఇది ఆడెవడాడు, జగదీష్ గడు ఎవడు రాడు, తినుకున్నాడు. గోదా తినేసాను, కథమైపోయింది. ఇక్కడే చేతులు కడిగేసాను, మొత్తం కంప్లీట్. ఆకలి అయితే కొంచెం తీరింది, కొంచెం ఉన్నది ఆకలి, కాకపోతే కొంచెం అయితే తీరింది, చాలు. ఇదిగో ఆడు ప్లేట్ కూడా నాకేస్తాడు చూడాడు ఆ జగదీష్ గడు. ఎట్లా తింటుండో చూడాడు, కొంచెం కూడా మిగల్చలేదు. ఆడు చూడు మళ్ళీ ఇంకా వాడిది కూడా తీసుకుంటాడు ఎద్దుడు. రే ఆపరా, జల్లరా, ఇంకా చేతులు కడుగురు, వెళ్ళరా. రవి ఏం చేస్తున్నావురా లోపల? చాలులే, స్టైల్ కొట్టింది చాలులే. కానీ ఏమేంటన్నా? ఏంద్రా ప్రవచనాలా? వ్యూ అండ్ ప్రవచనాలా? మంచి లొకేషన్లో టెంట్ వేసుకొని వ్యూ చూసుకుంటూ ప్రవచనాలు వింటున్నావా ఏంద్రా రే? ఎవరిదిరా ప్రవచనాలు అవి? గైస్ ఇదిగో గుట్టంగుట్టలో మేము ఇక్కడొకటే క్యాంపింగ్ టెంట్ అయితే వేసాము. నెక్స్ట్ ఆ పక్కనే ఇది గ్రిల్ చికెను అండ్ మార్నింగ్ లేచి మ్యాగీ కూడా చేసుకున్నాం అక్కడేని. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంది, సూపర్ ఉంది అసలు వ్యూ. ఇంకా పక్కనే వాటర్ ఫాల్స్ కూడా ఉంది, వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాలి. ఇక్కడికి రావడానికి నార్మల్గా హైదరాబాద్ నుంచి అయితే ఒక 3 అవర్స్ 3.5 అవర్స్ అయితే చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనకు చూపిస్తుంది ఎంత 130 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ చూపిస్తుంది, 3 అవర్స్ అలాగా. కాకపోతే ఇక్కడ రావడానికి మాత్రం చాలా కష్టపడ్డాం మేమైతే. ఎందుకంటే మొత్తము రూట్ మాత్రము మన జహీరాబాద్ వరకు అయితే బాగుంటుంది. అక్కడ నుంచి ఈ లోపల రావాలి, జహీరాబాద్ దాటినాక ఇటు లోపలికి రావాలి. ఆ ప్లేస్ మాత్రము, ఆ రూట్ మాత్రము మొత్తము అంతే గదగా ఉన్నాయి. చాలా స్లోగా వచ్చాము. నైట్ అయిపోయింది. మేము వచ్చేసరికి నైట్ 8-8:30 అయిపోయింది. ఇది ఫారెస్ట్ కదా, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయని వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఇక్కడికైతే మొత్తానికి చేరుకున్నాం. నైట్ చేరుకొని ఇక్కడోటే ఇంకా భయం అయింది మాకు. ఎవ్వరు లేరు, ఫారెస్ట్ ఏరియా, ఎవరు ఏముంటాయో ఏంది అనేది, ఎవరేమంటారో ఏందో, మళ్ళీ ఇంకా యానిమల్స్ ఏమైనా ఉంటాయో ఏందని కొంచెం భయం ఉంటుంది కదా. ఇది ఎందుకంటే చూడండి, ఇలాంటి ప్లేసెస్లో ఏముంటాయో మనకేం ముందు తెలుసు? మనకేమైనా ఇది ఫస్ట్ తెలిసిన ప్లేసా ఏంది చెప్పు? తెలియదు కదా.
అయినా కూడా ధైర్యం చేసి ఇక్కడికైతే వచ్చి క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇక్కడైతే నైట్ అయితే స్పెండ్ చేసాం మేము. చాలా బాగుంది ఈ ఏరియా. అంటే ఈ ప్లేసు కర్ణాటకలో ఉంటుంది, తెలంగాణ బార్డర్ ఇది. తెలంగాణ బార్డర్ క్రాస్ అయినాక జస్ట్ ఒక మహా అయితే ఒక 5-7 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ బిలోలోనే ఉంటుంది ఇది ఈ ప్లేసు. మీరు అందరూ వీడియోలు పడితే నేను పడకూడదా? ప్యాకప్ చేసేస్తున్నాము ఇప్పుడు, ఎందుకంటే వెళ్ళిపోవాలి కదా. నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. రవిగడ్ లోపల ఉన్నాడు, వాడు ఇంకా లెగవట్లేదు, పడుకుడిపోయి ఉన్నాడు ఇంకా. టైం వేస్ట్. లోపల చూడు. ఏమైంది రవి? ఆయాసమా? ఎందుకని? తినలేదా? మ్యాగీ తిన్నావు కదా 2 ప్లేట్లు. ఎక్కరా రవి, పడతావు చూడు. దోలు తీరిపోయిందా? వీధిగా ఉంది, అక్కడ కష్టమైపోతుంది. అమ్మా అబ్బా 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 వీళ్ళు కూడా ఇక్కడ కూర్చుంటురా. ఏరా ఫాన్ రా, వెయిటింగా లేకపోతే అలసిపోయినరా? కూర్చొని చక్కగా. అబ్బా మనం ఇది 1 కిలోమీటర్ కూడా ఉంటుంది, 1 ఉంటుంది ఉండదా? 500 మీటర్స్ ఎక్కువే ఉంటుంది రా. రవి ప్రశాంతమైన గాలిరా, ఫుల్ దమ్ వచ్చిందా? అలసిపోయినావేంది రవి? నిద్ర వస్తుందా? వా